వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మేమైతే తిరుపతి అయితే వెళ్తున్నాం అనమాట. ఈరోజు తిరుపతి అయితే వెళ్తున్నాం. ఇప్పుడే బస్సు అయితే ఎక్కడం రోడ్డు మీదకి అయితే వచ్చాము. ఇప్పుడు బస్సు ఎక్కి అయితే చీరాల అయితే వెళ్తాం. ఫస్ట్ చీరాల అయితే వెళ్ళి ఇప్పుడే బస్సు అయితే ఎక్కాము. ఇప్పుడే చీరాలలో అయితే దిగాము అనమాట. చీరాలలో బస్సు దిగాము. ఇగో చీరాల రైల్వే స్టేషన్కి అయితే వచ్చామన్నమాట. చీరాల రైల్వే స్టేషన్లోకి వెళ్తున్నాము నేను మా ఫ్యామిలీ. ఈరోజు తిరుపతి వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు ట్రైన్ అయితే ఉంది. ఈ ట్రైన్కి అయితే వెళ్తాం ఇప్పుడు తిరుపతి. ఇప్పుడే రైల్వే స్టేషన్లోకి అయితే వచ్చాము నేను మా ఫ్యామిలీ. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్లోకి అయితే వచ్చి చూస్తాం అన్నమాట. ఇక్కడ రైలు అయితే ఆగి ఉంది. ఇప్పుడు మనం వేరే ప్లాట్ఫారం మీదకి అయితే వెళ్ళమన్నారు మనల్ని. 3వ ప్లాట్ఫారం మీదకి వెళ్తాం. ఇప్పుడు 3వ ప్లాట్ఫారం మీదకి వెళ్తున్నాము. ప్లాట్ఫారం మీదకి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇక 3వ ప్లాట్ఫారం మీదకి అయితే వెళ్తున్నాం. మెట్లు ఎక్కాము ఫస్ట్. ఇప్పుడైతే లిఫ్ట్లో అయితే దిగుతున్నాం కిందకి. లిఫ్ట్లో దిగుతున్నాం. ఇప్పుడు కింద దిగి చీకటి అయితే పడిపోయింది. ఇక్కడ మనం ఆ లాస్ట్ బొమ్మ ఉన్నారు మనల్ని రైలు ఎక్కడానికి. జనరల్ బోగి ఎక్కడ ఉందంట. అక్కడ లాస్ట్కి పోయి ఇప్పుడు రైలు ఎక్కాల. ఆ లాస్ట్కి అయితే వెళ్తున్నాము. ఇది అనుకున్నాము, ఇది కాదు మా రైలు, వేరేది ఇప్పుడు వచ్చిద్ది. మేము ఎక్కబోయే రైలు అయితే ఇప్పుడు వచ్చిద్ది అనమాట. ఇది మేము ఎక్కబోయే రైలు. చాలా ఫాస్ట్గా అయితే వెళ్తుంది. స్లో అయితే అయిందన్నమాట. ఇప్పుడైతే ఎక్కాము లోనకి. ఎక్కైతే మాకు సీట్లు అయితే దొరికినాయి. ఎక్కి నేను పైన అయితే పనుకున్నాను అనమాట. ఫస్ట్ ఇప్పుడే పైకి ఎక్కి పనుకున్నాను అనమాట. పై స్లీపర్లో మా వాళ్ళు ఇప్పుడే పులిహోర అయితే ఇచ్చారు. తిన్నాను అనమాట. తింటా ఉన్నాను అనమాట పులిహోర. తినేసి మళ్ళీ ప్రశాంతంగా పనుకున్నాను అనమాట. రైలు చూడండి ఎలా వెళ్తుంది అంత స్పీడ్గా. ఇప్పుడైతే మళ్ళీ కిందకైతే దిక్కు కాసేపు అయితే కూర్చున్నాను అనమాట. ఇప్పుడైతే మళ్ళీ నిద్రపోవడానికి అయితే మళ్ళీ పైకి అయితే ఎక్కుతున్నాను. మళ్ళీ పైకి ఎక్కి కాసేపు నిద్రపోతున్నాను అనమాట. ఇప్పుడు మళ్ళీ కిందకైతే దిగాను నిద్రపోయి. తిరుపతి దగ్గరికి అయితే వచ్చాము. ఇంకో తిరుపతి రైల్వే స్టేషన్ అది. తిరుపతి రైల్వే స్టేషన్లోకి ఇప్పుడే ఎంటర్ అవుతున్నాము. ఇక తిరుపతి రైల్లో ఇప్పుడు మనం లోన్కి అయితే వెళ్ళాం. లోన్ చూడండి ఎక్సలేటర్ దగ్గర ఎంతమంది జనాలు ఉన్నారు. నేను ఎక్సలేటర్ అయితే ఎక్కి పైకి అయితే ఎక్కుతున్నాను అనమాట. ఇప్పుడు పైకి అయితే ఎక్కుతున్నాం మా ఫ్యామిలీ మేము. ఇప్పుడు రైల్వే స్టేషన్ బయటకు అయితే వెళ్తున్నాం అనమాట. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బయటకు అయితే వెళ్తున్నాం. ఇప్పుడు చిన్నగా బయటకు వెళ్ళి అక్కడ కనుక్కోవాలి. ఇప్పుడు శ్రీవారి మెట్లకి ఇప్పుడు పంపిస్తారో లేట్ ఉందో. రైల్వే స్టేషన్ బయట అన్నమాట ఇది. ఇప్పుడైతే బయటకైతే వచ్చాము. ఇప్పుడు ఇక్కడ ఉండమన్నారు, ఇంకా టైం ఉందన్నారు. ఇప్పుడే టీ అయితే తాగాం అనమాట. ఇక్కడ పక్కకు వచ్చి నుంచున్నాం అనమాట రైల్వే స్టేషన్ దగ్గర. ఇంకా టైం అయితే ఉందని చెప్పారు. 4 గంటలకంట వెళ్ళాల్సింది. వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చి కూర్చొని 2 గంటలు అయితే అవుతుంది. ఇంకా టైం అయితే కాలేదు. వేకుంజాన 1ంటికే వచ్చాము అక్కడికి. ఇంకా టైం అయితే కావట్లేదు. కూర్చొని ఇంకా చూడండి చాలామంది ఉన్నారు అయితే జనాలు. ఇప్పుడైతే ఆటో అయితే ఎక్కామన్నమాట. ఆటో ఎక్కి వెళ్తున్నాము శ్రీవారి మెట్ల దగ్గరికి. ఇప్పుడైతే ఇక్కడ గేట్లు అయితే క్లోజ్ చేసి ఉన్నాయని చెప్పి ఇక్కడైతే ఆగారు అనమాట. చాయ్ తాగండి అని ఇక్కడైతే ఆగాము. తాగి చూస్తున్నాం అన్నమాట. చాయ్ తాగుతున్నాం. ఇప్పుడే గేట్లు అయితే కాళ్ళు అయితే కడుక్కొని రమ్మన్నారు అన్నమాట మనల్ని. ఇప్పుడు కాళ్ళు అయితే కడుక్కొని వెళ్తున్నాము. కాళ్ళు కడుక్కోవడానికి మనల్ని అయితే వెళ్ళారు అనమాట మన వాళ్ళు. ఈ గుడి అనమాట ఇప్పుడు మనం చూడబోయేది. శ్రీ లక్ష్మీ మంగాపురం గుడి అంటే ఇది. ఇప్పుడు గుళ్ళో దర్శనం చేసుకుని అయితే వెళ్తున్నాం అనమాట. మళ్ళీ ఇక్కడ శ్రీవారి మెట్లు కానీ అయితే వచ్చామన్నమాట. ఇక్కడ శ్రీవారి మెట్లు అంటే ఇవి.
ఇక్కడికి చూస్తే క్రౌడ్ చాలా ఉంది. ఇప్పుడు ఎక్కడికైతే వెళ్తున్నాం మెట్లు ఎక్కడానికి లోనకి వెళ్తా ఉన్నాము. కొండలు చూడండి ఎలా ఉన్నాయో. ఈ కొండలు ఎక్కాలన్నమాట మెట్లలో ఉన్న. ఈ కొండలు అయితే ఎక్కాలి. జనాలు చూడండి ఎలా ఉన్నారో. మెట్లు ఎక్కడానికి వచ్చారనమాట వీళ్ళందరూ. ఇప్పుడు మెట్లు ఎక్కడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ పూజ చేసుకొని ఎక్కాలంట ఫస్ట్. ఇక్కడ పూజ చేస్తాను మా వాళ్ళు కూడా. పూజ చేసుకొని ఎక్కుతాం ఇప్పుడు. మా అమ్మ వాళ్ళు అయితే మెట్లు పూజ చేస్తా ఉన్నారు అన్నమాట. పసుపు కుంకుమ పూసుకుంటూ అయితే వెళ్తున్నారు మా అమ్మ. నేను వెనక సంచిలో పెట్టుకుని వెళ్తా ఉన్నాము. మళ్ళీ నేను కూడా కాసేపు వద్దామని చెప్పి తీసుకున్నాను. పసుపు కుంకుమ అవి పూసుకుంటూ వెళ్తున్నాను అనమాట. తీసుకొని మనం కొంచెం దూరం వచ్చి నాకు కూర్చున్నాము. నడుము నొప్పులు ఉన్నాయని పైకి అయితే ఎక్కుతున్నాము మెట్ల పైకి. ఇంకా చాలా దూరం అయితే ఉందన్నమాట ఎక్కాల్సింది. ఇక మెట్లు కాడ జనాలు చూడండి ఎలా కూర్చొని ఉన్నారు. ఎక్కే వాళ్ళు ఎక్కుతూనే ఉన్నారు. 1200 మెట్లు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం వచ్చింది. ఇంకా పైకి అయితే ఎక్కాలి. 3350 మెట్లు అన్నమాట ఇవి. ఇప్పుడే పైకి అయితే వచ్చాము. పైకి అయితే వచ్చేసామన్నమాట ఇప్పుడే మనం. ఇప్పుడు పైన చూడండి జనాలు అయితే ఎలా ఉన్నారు. పైన జనాలు చాలా మంది అయితే ఉన్నారనమాట తిరుమలలో. ఇదే మనం తిరుమలకి అయితే వచ్చేసామన్నాం తిరుపతి నుంచి. ఇదే తిరుమల. ఇప్పుడు పైకి అయితే వచ్చి కూర్చున్నాం అన్నమాట. ఇప్పుడు తిరుమలలో జనాలు చూడండి ఎలా ఉన్నారో. తిరుమలకి అయితే వచ్చేసాము మనం. ఇక తిరుమలలో గుండెలు చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇదంతా తిరుమల. మనం గుండెలు చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాము. గుండెలు అయితే చేయించుకోవాలన్నమాట ఇప్పుడు. ఇక్కడ చాలా దూరం ఉంది. మేము మెట్లు ఎక్కిన దగ్గర గుండెలు చేయించుకొని పోయేది ఇంకో దగ్గర అనమాట. ఇక్కడ వ్యూ మటుకు బాగుంది. తిరుమల వారాహి గుడి ఈ గుడి పేరు అయితే. ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళమన్నారు అనమాట మమ్మల్ని. ఇక్కడ జనాలు చూడండి చాలా మంది అయితే ఉన్నారు. ఇక్కడికి వారాహి గుడి దగ్గర ఇంకా చాలా క్రౌడ్ అయితే చాలా ఉంది. ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఇక్కడ దర్శనం చేసుకొని లోనకైతే వెళ్తున్నాం అనమాట. అక్కడ పోయి దర్శనం చేసుకోవాలి కదా. ఇప్పుడు ఉచిత దర్శనం అని ఇప్పుడే వెళ్తున్నాము. ఇంకా చాలా దూరం ఇప్పుడే క్యూలోకి అయితే వెళ్తున్నాం అనమాట. జనాలు చూడండి ఎలా ఉన్నారో పైన క్యూలో. ఇప్పుడు మనం క్యూలోకి అయితే వెళ్తున్నాము. లోనకైతే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట క్యూ. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది క్యూ. ఇంక వెళ్తా ఉన్నాము లోనకి. ఇక్కడ నుంచి ఎన్ని రోజులు పట్టిద్దో చెప్పలేము. లోన చూడండి జనాలు ఎలా ఉన్నారు. క్యూలో కూర్చొని ఉన్నాం అనమాట మేము. నైట్ ఇంకా చాలా మంది అయితే ఉన్నారనమాట క్యూలో. క్యూ నైట్ తగ్గట్లేదు, పెరుగుతూనే ఉంది కానీ క్యూ అయితే తగ్గట్లేదు అనమాట. జనాలు వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇంకా చూడండి ఎలా కూర్చొని ఉన్నాము. ఇంకా 24 hours అయితే చూపిస్తాము దర్శనం టైము. దర్శనం చేసుకొని అయితే బయటకు అయితే వచ్చేసాము అన్నమాట. ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చాము. ఇదిగో గుడి తిరుపతి పైన అందరూ ఫోటోలు దిగేవాళ్ళు దిగుతూనే ఉన్నారు. ఇదిగో అక్కడ మన గోపురం అదిగోండి. ఇక్కడ బయటకు వచ్చి దర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళు అక్కడ అందరూ కూర్చొని ఉన్నారు. ఇప్పుడైతే మా ఫ్యామిలీ అనమాట వీళ్ళు. మా నాన్న, మా అమ్మ, మా అన్నయ్య, అతను, మా చెల్లి అయితే కొంచెం రాలేదన్నమాట తిరుపతికి. ఇప్పుడైతే కిందకైతే వెళ్తున్నాం అనమాట. కొండ నుంచి కిందకి. ఇప్పుడు కిందకైతే వెళ్తూ ఉన్నాము. జనాలు చూడండి ఎలా ఉన్నారు. ఈ జనం ఏంది ఇట్లా ఉన్నారు. 24 hours అయితే పట్టింది అనమాట మనకి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి చూడండి. ఈయన చూడడానికి మనం అక్కడి నుంచి ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇక్కడ అందరూ ఫోటోలు దిగుతూనే ఉన్నారు. ఇప్పుడైతే బస్సు అయితే ఎక్కాము. బస్సు ఎక్కి ఇది బస్ స్టాండ్ అనమాట. ఇది పైన కొండ మీద. ఇప్పుడు కిందకైతే వెళ్తున్నాము. క్రౌడ్ చూడండి ఎలా ఉందో. ట్రాఫిక్ చాలా ఉందన్నమాట. ఇక్కడ బిల్డింగ్లు చూడండి ఎంత పెద్ద పెద్దయో. తిరుమలలో ఎన్ని నివాసానికంట. ఇక్కడ వచ్చిన వాళ్ళు స్టే చేయడానికి ఇక్కడ పెట్టారు. కారు అని చూడండి నడి రోడ్లు ఎలా ఆపాడు.
ఇప్పుడు బస్సు ఎలా పోవాలని నడు రోడ్లు ఆపారు అన్నమాట కారు. ఇప్పుడైతే కిందకైతే వెళ్తున్నాం. అక్కడ రథం చూడండి ఎలా ఉందో. సర్కిల్ అన్నమాట ఇది. ఇక్కడ ఒక సర్కిల్. ఇక్కడ దారుణం అంటారు అన్నమాట దీన్ని. పైన ఎంట్రన్స్ పైకి. ఇక్కడ ఇప్పుడు మనం ఘాట్ రోడ్కి అయితే వెళ్తున్నాము. తిరుమల ఘాట్ రోడ్. ఇప్పుడు కొండలు అయితే దిగుతున్నాం అన్నమాట. మొత్తం అడవే ఇది. అడవిలో కూడా కిందకైతే వెళ్తున్నాం మనం. ఈ ఘాట్ రోడ్లో కూడా కిందకైతే వెళ్తా ఉన్నాం అన్నమాట. ఇది మొత్తం అడవి. ఈ రోడ్డు చూడండి ఎలా ఉందో. మెలికలు తిరుగుతా. మెలికలు ఉందన్నమాట రోడ్డు అయితే. ఇదిగోండి కిందకైతే వెళ్తున్నాము. ఈ గోడలు అప్పట్లో కట్టారు అనమాట. కామెంట్ చేయండి కట్టారు, వీళ్ళు అతికిచ్చారు. ఇగో లోయ చూడండి ఎలా ఉందో. చాలా పెద్ద లోయ అన్నమాట ఇది. ఈ లోయలో రోడ్డు ఉంది. ఆ రోడ్డు మీదే మనం పోతాం. ఇప్పుడు లోయ మటుకు చిన్నదిగా చాలా పెద్దది. మళ్ళీ మెలికలు దిగుతున్నాం అనమాట ఘాట్ రోడ్లో. ఇక్కడ అలిపిరి మెట్లు అన్నమాట ఇవి. ఇక్కడ గోపురం అలిపిరిది అనమాట. ఇక్కడ కిందకైతే వస్తున్నామాట. ఇప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి అలిపిరి మెట్ల దగ్గర ఉండే విగ్రహం అనమాట ఇది. ఇక్కడ చాలా క్రౌడ్ అయితే ఉంది అలిపిరి మెట్ల దగ్గర. ఇక్కడ కానొచ్చి అయిన అలిపిరి మెట్లు అన్నమాట. నైట్ అయినా కానీ చూడండి ఎలా వెళ్తున్నారు మెట్లెక్కి జనాలు. ఇదిగో అదంతా తిరుపతి అన్నమాట. తిరుపతి మనం తిరుమల కొండ మీద అయితే ఉన్నాము. అంత తిరుపతి ఎంత పెద్దదో చూడండి తిరుపతి. ఇదిగో అడవి చూడండి ఎలా ఉందో. మన కింద దిగేటప్పుడు కూడా పెద్ద అడవి. ఇక్కడ కిందకైతే వచ్చామన్నమాట. టోల్ గేట్ అన్నమాట అది. కిందకైతే వచ్చి వెళ్తా ఉన్నాము. అదిగో అక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది. అక్కడ అలిపిరి మెట్ల ఎంట్రన్స్ అన్నమాట అది. ఇదిగో గరుడ వాహనం ఆయనే. ఇక్కడేనమాట కుబేర సినిమా షూటింగ్ అయితే జరిగింది. ఇక్కడే కుబేర సినిమా షూటింగ్ అయితే జరిగింది. ఇదే ఇక్కడ అందరు ఫోటోలు దిగుతా ఉన్నారు అన్నమాట ఆగి. గరుడ పోయి ఇక్కడ నంది చూడండి ఎలా ఉన్నారో. ఇక్కడ లొకేషన్ మటుకు చాలా బాగుంది. ఇక్కడ తిరుపతిలో అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ ఇప్పుడు తిరుపతి బ్రిడ్జి మీద అయితే వెళ్తా ఉన్నాం అన్నమాట. మనం రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము బస్సులోనే. ఈ బస్సు రైల్వే స్టేషన్ దగ్గర అయితే వెళ్తున్నాం. అదిగో మన ఇండియన్ ఫ్లాగ్. ఇప్పుడైతే రైల్వే స్టేషన్ దగ్గర అయితే వెళ్తున్నాము. ఇప్పుడు బస్సు అయితే దిగి రైల్వే స్టేషన్కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము రైల్వే స్టేషన్లోనికి. ఇదిగోండి రైల్వే స్టేషన్ స్టే చేసాము అక్కడే. ఇప్పుడే పోతున్నాం. ఇక్కడైతే టిఫిన్ చేద్దామని అయితే ఆగాము. రైల్వే స్టేషన్లోనికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు రైల్వే స్టేషన్లోకి వెళ్ళి రైలు అయితే ఎక్కి చీరాల అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడైతే ఎక్సలేటర్ అయితే ఎక్కాము అనమాట. 6వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి అయితే వెళ్ళమన్నారు మనల్ని. ప్లాట్ఫారం మీద నడుచుకుంటూ వెళ్తా ఉన్నాము. 6వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి అయితే వెళ్తాము. ఇప్పుడు ఇదే మనం ఎక్కబోయే రైలు. ఇంకా స్టార్ట్ అయితే కాలేదన్నమాట. ఇప్పుడు లోనికి అయితే ఎక్కుతాము. ఇప్పుడే స్టార్ట్ అయితే అయింది అన్నమాట రైలు. ఇప్పుడు ఎక్కుతా ఉన్నారు. మనం బైక్ ఎక్కైతే కూర్చున్నాం అనమాట. ఇక చీరాల ఎత్తు దిగామన్నమాట. రైలు ఎక్కి మనం పోనుకున్నాము. ఇప్పుడే మెలుగు జుత్తు చీరాలు వచ్చింది రైలు దిగి అన్నారు. అందుకే దిగి వెళ్తామన్నాము. చీరాలన్నమాట ఇది. ఇప్పుడే రైలు దిగి వెళ్తా ఉన్నాము. ఇప్పుడు ఆ ప్లాట్ఫారం మీదకి వెళ్తా ఉన్నాం అనమాట. 1వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి 4వ నెంబర్ ప్లాట్ఫారంలో దిగి ఎక్సలేటర్ చూడండి. ఇది ఆటోమేటిక్ అంట. మర్చిపోతేనే స్టార్ట్ అయిపోతుంది ఇది. మనిషి దగ్గర పోతే సెన్సార్ స్టార్ట్ అయిపోతుంది. ఇది ఎక్సలేటర్ అప్పుడు పని చేస్తుంది. ఎక్కి పోతా ఉన్నాను అనమాట మళ్ళీ పైకి. ఇప్పుడు బయటకు అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు ఆటో ఎక్కి అయితే వెళ్తాము.
ఆటోలో దిగడానికి వీడియో కుదరలేదు అనమాట. ఇప్పుడే పర్చూర్లో అయితే దిగామన్నమాట ఆటో. పర్చూర్లో దిగి ఇప్పుడే పర్చూర్లో ఎంత రోడ్లు ఎంత ఖాళీగా ఉన్నాయో ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. ఇంటికైతే వెళ్ళి మళ్ళీ సెంటర్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు సెంటర్కి వెళ్ళి టీ తాగొద్దామని సెంటర్కి అయితే వెళ్తున్నాము. సెంటర్ ఖాళీగా ఉంది, అందరు నిద్రపోతున్నారు. వీడియో అయితే అయిపోయింది అనమాట. లైక్ అండ్ సబ్స్క్రైబ్. టాటా, బై బాయ్.